హలో! అందరికీ గుడ్ మార్నింగ్. రథసప్తమి శుభాకాంక్షలు. ఈరోజు మీ అందరికీ రథసప్తమి గురించి చెప్పాలనుకుంటున్నాను. వాట్ ఈజ్ రథసప్తమి? పిల్లలందరికీ తెలియదు, పెద్దలందరికీ తెలుస్తుంది. రథసప్తమి ఎందుకు చేసుకుంటారు, ఏంటి అసలు రథసప్తమి అంటే ఏంటి? రథసప్తమి అనేది సూర్యభగవానుడికి చాలా అంకితమైన అద్భుతమైన పండగ. ఇది ఎప్పుడు వస్తుంది అంటే మాఘమాసం శుక్లపక్షంలో సప్తమి తిథి నాడు జరుపుకుంటారు. ఈ రోజు నుంచే సూర్యుడి యొక్క వేగం పెరుగుతుంది. దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి వేగంగా ప్రయాణం చేస్తాడనమాట. ఎందుకు, వాట్ ఈజ్ ద ప్రాముఖ్యత ఏంటి, దీని విశిష్టత ఏంటి అనేదాన్ని నేను చెప్పబోతున్నా. సూర్యుడు 7 రథాలతో కూడిన రథంతో ప్రయాణం చేస్తూ ఉంటాడనమాట. అప్పుడు ఎందుకు ఇలా ప్రయాణం చేస్తున్నాడు, ఏంటి, దీని స్టోరీ తర్వాత చెప్తా. అసలు దీనివల్ల ఏమొస్తుంది అని అంటే సూర్యుడిని ఆరాధించడం వల్ల దీర్ఘ ఆయుష్ వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, శక్తి వస్తుంది. అందుకే దీన్ని ఆరాధిస్తారు, సూర్య ఆరాధన చేస్తూ ఉంటారు. మనకి ప్రాచీన కాలం నుంచి ఫస్ట్ సూర్యుడికి అగ్ని ఇస్తారనమాట. దీన్ని ఈరోజు సప్తమిని రథసప్తమిని ఆరోగ్య సప్తమి అని కూడా అంటారు. దీనికి మన శ్రీకాకుళం జిల్లా అరసవిల్లిలో సూర్యనారాయణ స్వామి దేవాలయం రథసప్తమి ఉత్సవాలు చాలా అంగరంగ వైభవంగా జరుపుతారనమాట ఈరోజు. ఓకే, తర్వాత దీని తాలూకా ఆచారాలు ఏం చేస్తారు అనేది దాన్ని కూడా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. అందరికీ తెలుసు, ఇంకొకసారి నాకు తెలిసింది చెప్తాను. మీరు పిల్లలందరూ కొద్దిగా జాగ్రత్తగా వినండి. ఎందుకు, ఉదయం లెగిచి సూర్య నమస్కారాలు చేయాలి. సూర్య నమస్కారాలు అందరికీ తెలుసు ఎలా చేయాలి ఏంటనేది. తర్వాత మనకి లభించిన తలపై జిల్లేడాకులు కానీ మన ఏరియాలో చిక్కుడాకులు, రేగాకులతో పెట్టి స్నానం చేయాలి. సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి. తర్వాత ఆదిత్య హృదయము, సూర్య మంత్రాలు చదువుకోవాలి. ఈ ఆదిత్య హృదయం అంటే ఏంటి, సూర్య మంత్రాలు ఎలా జపించాలి అనేది నేను చాలా అందంగా సింపుల్గా చెప్తాను. ఓకే, ఇప్పుడు రథసప్తమి కథ అనేది నేను సింపుల్గా చెప్పాలనుకుంటున్నాను, మీ అందరికీ తెలియాలి అని. ఒకప్పుడు సూర్యుడు తన వెలుగుని ప్రపంచానికి సమానంగా ఇవ్వలేకపోతూ ఉంటాడు. అప్పుడు భూమిలో కొంత భాగం చీకటిగా ఉండి పంటలు పండకుండా ప్రజలు అందరూ బాధపడుతూ ఉంటారన్నమాట. ప్రజలు బాధపడితే అప్పుడు దేవతలను ప్రార్థిస్తారు. అప్పుడు దేవతలందరూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి సూర్యుడిని ఇలా అడుగుతారు, మాకు వెలుగు కావాలి అని చెప్పి. ప్రపంచానికి వెలుగు ఇవ్వాలి, జీవశక్తి రావాలి అంటే అన్నిటికీ కాంతి రావాలన్నమాట. అంత అద్భుతమైన సూర్యుడు ఆ కాంతితో ప్రకాశిస్తే మాత్రమే ఈ ప్రపంచానికి వెలుగు వచ్చి జీవక్రియ మొత్తం అంతా సమానంగా జరుగుతుంది. ఏంటిది అంటే వెలుగు వల్ల ఫస్ట్ పంటలు పండుతాయి, నదులు, ఇదంతా తెలుసు కదా మీకు. సూర్యుడి యొక్క తర్వాత వర్షాలు పడతాయి, పంటలు పండుతాయి, నదులు ప్రవహిస్తాయి. దానివల్ల అందరూ చాలా హ్యాపీగా ఉంటారు. ప్రజల్లో ఆరోగ్యము, శక్తి అన్నీ లభిస్తాయి అన్నమాట. అందువలన దీన్ని రథసప్తమికి చాలా మంచిదని ఈరోజు సూర్య నమస్కారాలు కూడా చేస్తారు. మీరు సూర్య నమస్కారాలు కూడా చేసుకోండి అందరూ. ఓకే, తర్వాత ఇది అసలు సూర్యుడు ఎలా పుట్టాడు, ఎలా ఆవిర్భవించాడు అనే దానికి నేను చెప్తాను. మీకు తెలియకపోవచ్చు కానీ చెప్తాను. సూర్యుడు ఎలా పుట్టాడు అని అంటే కశ్యప మహర్షికి ఆయన భార్య అదితికి సూర్యుడు జన్మించాడు అన్నమాట. సూర్యుడుని ఆదిత్యుడు అని కూడా అంటారు. అసలు సూర్యకాంతి వల్ల ఆరోగ్యం ఉంటుంది, జీవశక్తి పెరుగుతుంది. అన్ని గ్రహాలకి అధిపతి సూర్యుడు. సూర్యుడి యొక్క భార్య ఉషాదేవి, ఆవిడ పేరు సంధ్యాదేవి అని కూడా అంటారు. సూర్య తేజస్సు ఎక్కువగా ఉండడం వల్ల ఆవిడ తట్టుకోలేక ఆవిడ ప్రతిరూపాన్ని సృష్టించింది. ఆవిడనే ఛాయాదేవి అని కూడా అంటారు. ఛాయాదేవి సూర్యుని యొక్క భార్య. ఛాయాదేవి నుంచి సూర్యుడికి శనిదేవుడు
పుట్టాడనమాట. సూర్యుడు ఎప్పుడు శనిదేవుడిని సరిగ్గా చూసుకోకపోవడం, చాలా కఠినంగా ఉండడం, కోపంగా ఉండడం ఇవన్నీ జరిగేవి. అప్పుడు శని చాలా కోప్పడి ఆయన మీద వక్ర దృష్టి పెట్టాడనమాట. దాంతో సూర్యుని యొక్క తేజస్సు కొంచెం తగ్గిపోతూ ఉంటుంది. అప్పుడు ఉషాదేవి వెళ్ళి శనిదేవుడిని కోరుతుందన్నమాట క్షమించమని. అప్పుడు సూర్యుని యొక్క తేజస్సు తగ్గి ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా సూర్యుని యొక్క తేజస్సు ఆకాశం అంతటా ప్రయాణిస్తుంది అన్నమాట. అప్పుడు అందరికీ వెలుగులు, అందరికీ ప్రయాణించి అందరూ హ్యాపీగా ఉంటున్నారు. ఇది తర్వాత సూర్యుని యొక్క 7 రంగులు, తర్వాత 7 వర్ణాలు. సూర్యుడు ఈ రథసప్తమి అని అంటే ఆయన యొక్క గుర్రం ఉంటుంది. సప్తమి 7 గుర్రాలు ఉంటాయి. 7 గుర్రాలకి 7 గుర్రాలు 7 రంగులకి ప్రతీక. 7 రంగులు 7 వారాలు 7 ఛందస్సులకి ప్రతీక అన్నమాట. సూర్యుడు క్రమంగా లోకానికి ఏమిస్తాడు అని అంటే పంటలకి జీవం ఇస్తాడు, మనుషులకి ఆరోగ్యం ఇస్తాడు, కాలానికి క్రమం ఇస్తాడు. ఇవన్నీ కంటిన్యూగా జరుగుతూ ఉంటాయి. అందుకు సూర్యుడిని మనం పూజించాలి. ఆయన ప్రత్యక్ష దేవుడు. అసలు సూర్యునికి రథం ఉంటుంది. ఆయన రథాన్ని ఎవడు నరుపుతాడు మీకు ఎవరికైనా తెలుసా? ఐ విల్ టెల్ దట్ స్మాల్ స్టోరీ ఆల్సో. సూర్యుని యొక్క రథం యొక్క అధిపతి అరుణుడు. ఆయన పేరు అరుణుడు అంటారు. అరుణుడి యొక్క జన్మ వృత్తాంతాన్ని మీకు చిన్నగా చెప్తాను. ఒక కశ్యప మహర్షి ఇద్దరు భార్యలు ఉంటారు. ఒకటి అదితి, రెండోది వినత. ఈ స్టోరీ మనం మళ్ళీ చెప్పుకుందాం. పిల్లలందరూ వినండి. వినత కుమారుడి పేరు అరుణుడు. అరుణుడు ఇంకా రెండో కొడుకు పేరు గరుత్మంతుడు. ఓకే. వినతకి మొదటి సంతానం జరుగుతుంది. అది అండ రూపంలో జరుగుతుంది అనమాట. దాన్ని గుడ్డు అంటారు. అండాన్ని ఆవిడ కద్రువు యొక్క సంతానం చూసి వర్చలేక నా కుమారుడు కూడా తొందరగా బయటికి రావాలని అతి ఉత్సాహంతో అండాన్ని పగలగొట్టేస్తుంది. అండాన్ని పగలగొట్టడం వల్ల అది సగమే దేహం తయారవుతుంది, ఇంకొకటి సగం దేహం తయారవ్వదు. అంటే బాడీ కాళ్ళ నుంచి మనకి ఆయన పుట్టిన సంతానం ఏమైతే ఉంటుందో అది ముఖం నుంచి నీకు తొడల వరకే ఉంటుంది అన్నమాట ఆ బాడీ. అప్పుడు కాళ్ళు ఉండవు అన్నమాట. ఆ అరుణుడు కోపగించి తల్లిని శపిస్తాడనమాట. తల్లిని శపించి నువ్వు నన్ను అత్యుత్సాహంతో బయటకు తీసుకొచ్చావు, అందుకే సగం దేహంతో నేను పుట్టాను, కానీ నేను ప్రత్యక్ష సూర్యనారాయణ స్వామిని సేవించుకోవడానికి నేను ఆయన రథాన్ని అధిరోహించి ఆయన రథ సారథిగా మారుతాను అని చెప్పి ఆయన వెళ్ళిపోతాడు. అప్పుడు తల్లిని ఏ విధంగా శపిస్తాడంటే, నువ్వు తన సవతి తల్లి అయిన కద్రువకి దాస్యం చేయాల్సి వస్తుంది. ఆ దాస్యాన్ని విముక్తి చేసేవాడు నీ రెండవ కుమారుడే. ఈ స్టోరీ సపరేట్గా ఉంటుంది. దీన్ని గరుత్మంతుడు ఎలా దాస్యాన్ని విముక్తి చేస్తాడు అనేది ఈ స్టోరీ సెపరేట్ అన్నమాట. అసలు ఓకే, ఈ స్టోరీ ఇక్కడితో అయిపోయింది. మనం సూర్యుడికి ఏం చేస్తాము, అసలు ఎందుకు చదువుకోవాలి, తర్వాత సూర్యుడి యొక్క శ్లోకం ఏంటంటే ఇప్పుడు చెప్తా. ఓం సూర్యాయ నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం భాస్కరాయ నమః, ఓం దివాకరాయ నమః. ఇది సూర్యుని యొక్క శ్లోకము. ఇది పఠిస్తే పిల్లలకి సులభముగా, పిల్లలకి చాలా తొందరగా అర్థమవుతుంది. దీనివల్ల మీరు ఏ పనైనా సులభంగా చేస్తారు. ఓకేనా? తర్వాత ఇంకొక శ్లోకం ఉంటుంది. ఓం మిత్రాయ నమః, ఓం రవయే నమః, ఓం సూర్యాయ నమః. మిత్రుడు లాంటి సూర్యునికి నమస్కారము, వెలుగునిచ్చే రవికి నమస్కారము, లోకానికి నడిపించే సూర్యునికి కూడా నమస్కారము. ఓకేనా? ఇది శ్లోకం. పిల్లలందరూ చదువుకోండి. అసలు సూర్యుని గురించి ఇంకా చెప్పాలి అని అంటే ఆదిత్య హృదయం అని అంటారు. ఆదిత్య హృదయం
ఎందుకు, ఎలా పుట్టింది, ఎలా ఆవిర్భవించింది అనేది చిన్నది ఒక నిమిషంలో నేను ఈ కథ చెప్తాను. ఆదిత్య హృదయం చాలా పవిత్రమైనది. ఇది శ్లోకం ఫస్ట్ చెప్తాను. ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయవాహం జపం నిత్యం అక్షయం పరమం శివం. ఆదిత్య హృదయం అనేది చాలా పవిత్రమైనది, అన్ని కష్టాలని తొలగిస్తుంది. ఇది రోజు మనం జపిస్తే ఏమవుతుందంటే విజయము, శాశ్వత శక్తి వస్తుంది. అసలు ఆదిత్య హృదయం ఎలా జన్మించింది అనేది నేను ఇప్పుడు స్టోరీ రూపంలో మీకు చిన్నగా చెప్తా. అసలు ఆదిత్య హృదయాన్ని ఎవరు చెప్పారు అనేది మనం పురాణ కథకి వెళ్తే రామాయణ కథలో రాముడు రావణుడితో యుద్ధకాండలో రావణుడితో ఘోర యుద్ధాన్ని చేస్తూ ఉంటాడు. రావణుడు చాలా మహాబలవంతుడు, అన్ని మాయలు తెలిసినవాడు. అతన్ని జయించడం చాలా చాలా కష్టం. అది ఒకరోజు యుద్ధం అయిన తర్వాత మళ్ళీ అనేక రోజులు, ఒకరోజు తర్వాత ఒకరోజు, ఒకరోజు తర్వాత ఒకరోజు, ఒకరోజు తర్వాత ఒకరోజు అలా రావణుడు యుద్ధానికి రాముడి మీదకి వస్తూ ఉంటాడు. అప్పుడు రాముడు కొంచెం అలసిపోతాడు అన్నమాట. కొంచెం అలసిపోతే అతని మనసులో ఒక చిన్న సందేహం కలుగుతుంది. ఆ సందేహం ఏంటంటే ఈ శక్తివంతమైన రావణాసుడిని మనం ఎలా జయించాలి, అతన్ని ఎలా ఓడించాలనే చిన్న బాధ కలిగేసరికి అప్పుడు అగస్త్య మహాముని ఆ యుద్ధ రంగానికి వచ్చి రాముని చూసి ఆదిత్య హృదయాన్ని చెప్తాడు అనమాట. ఈ ఆదిత్య హృదయాన్ని ఎవరైతే జపిస్తారో అతనికి శక్తి, అపార ధైర్యము, విశ్వాసము వస్తుంది. ఆ విశ్వాసం వల్ల ఆయన ఆదిత్య హృదయాన్ని పఠించి శక్తి అస్త్రాన్ని రావణాసురుడి మీద వేస్తాడు. దాంతో రావణాసురుడు హతమవుతాడు. ఇది అందువల్ల ఈ ఆదిత్య హృదయం అనేది మనకి జన్మించిందనమాట. ఓకేనా, మీ అందరికీ ఇది అర్థమైందని నేను కోరుకుంటున్నాను. తర్వాత ఇంకా సూర్యుని యొక్క సూర్య నమస్కారం చేసుకోండి, సూర్య నమస్కారం చేసుకోండి అని చెప్తున్నా. ఆ సూర్య నమస్కారంలో కొన్ని మంత్రాలు ఉంటాయి. ఆ మంత్రాలను జపిస్తూ చేస్తే చాలా మంచిది. ఆ మంత్రాలు ఏంటంటే ఓం మిత్రాయ నమః, ఓం రవయే నమః, ఓం సూర్యాయ నమః, ఓం భానవే నమః, ఓం ఖగాయ నమః, ఓం పూష్ణాయ నమః, ఓం హిరణ్య గర్భాయ నమః, ఓం మారీచాయ నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం సవిత్రే నమః, ఓం అర్కాయ నమః, ఓం భాస్కరాయ నమః. ఆదిత్యస్య నమస్కారాన్ ఏ కుర్వంతి దినే దినే ఆయుః ప్రజ్ఞం బలం వీర్యం తేజస్తేషాం చ జాయతే. ఇది దీని తాలూకా అర్థం. ఇదంతా మీకు అర్థమైందని, మీకు ఈ రథసప్తమి తాలూకా పుట్టుపూర్వోత్తరాలన్నీ అర్థమయ్యాయని నేను మీకు సులభంగా అర్థం చేసుకోవడానికి ఏదో నా వంతు ప్రయత్నం చేశాను. పిల్లలందరూ దీన్ని విని ఈరోజు తాలూకా విశిష్టత తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఏ ఎగ్జామ్స్ అప్పుడు కూడా భయపడకుండా ఎగ్జామ్స్ని రాయండి, బాగా చదవండి. ఈ రోజుల్లో చదివే అన్నిటికీ మార్గం కాబట్టి మీరందరూ బాగా చదువుకోండి. ఆ ఉద్దేశంతోనే ఈ కథలన్నీ చెప్పాను. నెక్స్ట్ నుంచి మీకు ఏ కథలు కావాలన్నా మీ మామ చెప్తాడు. ఓకేనా, మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా నన్ను అడగండి, నేను చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. పిల్లలందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు.